హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. ఎలా జరుపుకున్నారు అందరూ బోనాలు? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. కానీ ఈ వీడియో కొంచెం లేట్ అయిందండి పెట్టడానికి. ప్లీజ్ అండి ఏమనుకోకండి. అండ్ లైక్ చేయండి. ఈ వీడియో మాత్రం పూర్తిగా చేయండి. ఊర్లో ఎలా జరుపుకుంటారు బోనాలు అనేది చెప్తానండి ఇందులో. ఖచ్చితంగా వీడియో మాత్రం మొత్తం పూర్తిగా చూడండి ప్లీజ్. బోనాలు ఎందుకు జరుపుకుంటారు, ఎలా మొదలైంది, బోనం అంటే ఏంటి అనేది కూడా చెప్తానండి. ముందుగా అనుక్షణం మనల్ని కాపాడే శక్తి స్వరూపినికి కృతజ్ఞత పూర్వకంగా సమర్పించే ఆహారాన్నే బోనం అంటారండి. ఇది తెలంగాణలో ముఖ్యమైన పండుగ అండి. ఇది ఆషాఢ మాసంలో జరుపుకుంటారండి. నెల రోజుల పాటు జరుపుకుంటారండి. శ్రావణం మొదలయ్యే వరదాకా ఇది మహంకాళ అమ్మవారికి అంకితంగా చేస్తారండి ఈ పండుగను. ముఖ్యంగా పట్టణాలు, పల్లెలు, ఊర్లు, గ్రామాలు చల్లగా ఉండాలని, అమ్మవారు కాపాడాలని, ఎలాంటి వ్యాధులు, దుష్ట శక్తులు ఊరి మీద రాకూడదని, అందరినీ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి బోనం చేస్తారండి. అయితే ఇది ఎలా మొదలైంది, అసలు బోనం అంటే చరిత్ర ఎలా ఉంది అనేది మాత్రం ఇప్పుడు కొంచెం తెలుసుకుందామండి మనం. హైదరాబాద్ నగరానికి 1813-15 సంవత్సరంలో కలరా పేగు వ్యాధి వచ్చిందండి. ఆ వ్యాధి వలన ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. చాలామంది చనిపోయారు. అప్పట్లో కలకత్తాలో ఉన్న తెలంగాణ సైనికుడు అమ్మవారికి మా ప్రజలందరినీ కాపాడితే వాళ్ళు మంచిగా అయితే ఏమంటారు, బోనం చెల్లిస్తామమ్మ నీకు అని మొక్కుకుంటాడంట. అయితే అలా మొక్కుకోవడం వల్ల ప్రజలందరికీ ఆ వ్యాధి అంతా తగ్గిపోయి వాళ్ళు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు. అది చూసి అతను వెంటనే ఇక్కడ మన హైదరాబాద్కి వచ్చి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం అనేది చెల్లించడం జరుగుతుందండి. ఇలా ఇది మనకు ఏటా మనకి ఇది ఆనవాయితీగా వస్తుందండి బోనం అనేది. ఆ విధంగా అయితే చేస్తారండి ప్రతిసారి. ఇలా అమ్మవారికి అయితే బోనం అయితే కొత్త కుండ తీసుకొని వచ్చి, కొత్త కుండలో ఒకరోజు ముందుగానే కొత్త కుండ తీసుకొచ్చి నైట్ అంతా వాటర్ పోసి ఉంచుతారండి. మార్నింగ్ ఇలా కొత్త కుండలోనే బోనం వండేసి ఆ బోనం చల్లారచ్చాక దానికి కుండ మొత్తం పసుపు పూసి అమ్మవారి రూపాన్ని అలా కుండమైన వేసి వాటికి వేపాకులతోటి మంచిగా బొట్లు పెట్టి చాలా మంచిగా చక్కగా అలంకరించుకుంటారండి. అలంకరించుకొని బోనం అయితే తయారు చేసుకుంటారండి. అసలు ఈ బోనం ఏం చేస్తారు అంటే చక్కెర, బెల్లం, కట్టె పొంగలి, పసుపు, అన్నంతో, చింతపులుసులతోటి ఇలా పలు రకాల నైవేద్యాలతో బోనం రూపంలో దేవతలకైతే సమర్పిస్తారండి. ఈ బోనానికి మట్టి కుండలోనే తయారు చేసుకుంటారండి. పసుపు, కుంకుమలు బొట్టు పెట్టి వేప కొమ్మలతో అలంకరిస్తారు. మహిళలు ఈ బోనాన్ని చాలా భక్తి శ్రద్ధలతో తయారు చేసి ఎంతో భక్తితో ఈ బోనాన్ని అయితే తలపైన మోసుకుంటూ అమ్మవారి గుడికాడికి అయితే వెళ్తారండి. ఇలా మట్టి బోనం అయితే తయారు చేసుకొని పోతురాజులు ఆటపాటలతోటి డప్పు చప్పుళ్ళ మధ్యన గ్రామ దేవతకు బోనాలు అయితే తీసుకుపోతారు. వారి మొక్కులను బట్టి అంటే చీరలు, నగలు, కానుకలు కూడా మొక్కులను చెల్లిస్తారండి. కళ్ళు శాఖలు పోస్తారు. కోళ్ళు, గొర్రెలు, మేకలు ఇలా ఎవరికి వీలును బట్టి వాళ్ళు మాత్రము ఇలా అమ్మవారికి అయితే నైవేద్యాన్ని సమర్పించుకుంటారండి. ఊర్లో అయితే అందరూ ప్రతి ఇంటికి బోనాన్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి. ప్రతి ఒక్కరండి గడప గడపకి ఇంటికి గడప గడపకి ఖచ్చితంగా బోనం అయితే ఎత్తుతారండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో కదండి వాళ్ళ చేతులతో అయితే బోనం అయితే ఎత్తడం జరుగుతుందండి. చూసారు కదా, మా ఇంట్లో మా అమ్మ అయితే బోనం ఎత్తిందండి. ఇలా మా వాడ మొత్తము చూడండి, వీధి గల్లా అందరూ ప్రతి ఒక్కరు బోనాన్ని అయితే చాలా భక్తి శ్రద్ధలతో తయారు చేసి బోనాన్ని అయితే ఎత్తడం జరుగుతుందండి. ఎలాంటి కోరికనైనా సరే అండి, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అండి, కొంగు బంగారం చేస్తుందండి. నిజంగా నమ్మి మనము మనసు పూర్తిగా భక్తి శ్రద్ధలతోటి అమ్మను పూజిస్తే మాత్రం ఖచ్చితంగా మనకు ఏ కోరిక ఉన్నా కానీ మనకి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. నిజంగా అండి, ఎంత భక్తితోటి మనం అమ్మను వేడుకుంటామో అంతే శ్రద్ధగా అమ్మ మన మాట వింటుందండి. మన కోరికను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అందరినీ ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి చూస్తుందమ్మా. గ్రామ దేవతలు అంటేనే అంతే కదండి, గ్రామాన్ని కాపు కాస్తారు చల్లగా. ఊర్లో అయితే చాలా బాగా జరుపుకుంటారండి. ఊరంతా కలిసి రావడం, అక్కడనే ఉండడము, కోళ్ళను మనకు అమ్మవారికి బలి ఇచ్చి వాటిని అక్కడనే వండుకొని అందరూ ఊరంతా అండి ఒకే కాడ
ఇంట్లో కాకుండా అక్కడ గ్రామ దేవత అమ్మవారి ఎక్కడ అయితే ఉంటారో అక్కడనే వండుకొని అందరూ తినేసి హాయిగా ఆనందంగా గడిపి ఇంటికి సాయంత్రం వరకు ఇంటికి వస్తారండి. ఇక్కడ మేము కూడా చూడండి వంట అయితే ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడనే వంట అయితే చేసుకుంటున్నామండి. చేసుకొని అందరం కుటుంబం అందరం కలిసి చక్కగా ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేసామండి. చాలా మంచిగా అనిపించిందండి. బోనాలు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అందరండి ఊరంతా వస్తారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.